తెలంగాణ పెన్షన్ లబ్ధిదారులకు అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో మీకు అందరికీ కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం దిమ్మ తిరిగే శుభవార్తనైతే ప్రకటించింది. ఇక తెలంగాణలో ఎప్పటి నుంచి ఆయన ఎదురు చూస్తున్నటువంటి కొత్త పెన్షన్ డబ్బుల పంపిణీ విషయం భాగంగా కీలక శుభవార్తలు అయితే ప్రకటించడమే కాకుండా మన తెలంగాణలో ఈ జూలై నెలలో విడుదల చేసేటువంటి జూన్ నెల పెన్షన్ డబ్బులు ఏవైతే ఉన్నాయో అవి 2016 రూపాయల లేదంటే 4016 రూపాయల, 4016 రూపాయల లేదంటే 6016 రూపాయల కొత్త పెన్షన్ డబ్బులను పంపిణీ చేస్తున్నారా అన్న వివరాలు ఈ వీడియోలో మనమైతే తెలుసుకోవడానికి అయితే ప్రయత్నిద్దాం అన్నమాట. ఇక వీటితో పాటుగా మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వివిధ రకమైన 11 రకాల పెన్షన్ లబ్ధిదారులు, బీడీ కార్మికులు, చేనేత కార్మికులు, వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలు, పెలేరియా, డయాలసిస్, హెచ్ఐవి ఎయిడ్స్ వంటి అనేక రకమైన పెన్షన్ లబ్ధిదారులకు జమ చేసేటువంటి ఈ కొత్త పెన్షన్ డబ్బులను ఎప్పటి నుంచి జమ చేయనున్నారో అన్నది ఈ వీడియోలో తెలుసుకుందాము. రెండోది వచ్చేసి ఎవరైతే 18 నుండి 59 సంవత్సరాల లోపు ఉన్నటువంటి మహిళలు ఉన్నారో ఎన్నికల హామీ మేనిఫెస్టోలో సీఎం రేవంత్ రెడ్డి గారు 18 నుండి 59 సంవత్సరాల లోపు ఉన్నటువంటి మహిళలు, పెళ్ళైనటువంటి మహిళలు, ఇప్పటి వరకు ప్రభుత్వం నుంచి ఎటువంటి పెన్షన్ డబ్బులను పొందినటువంటి మహిళలందరికీ కూడా మహాలక్ష్మి అనే పథకం ద్వారా ఈ మహిళలకు అందరికీ కూడా 2500 రూపాయల నిధులను జమ చేస్తామని మొదటిగా హామీ ఇవ్వడం జరిగింది. ఇక తీరా ప్రభుత్వం అధికారంలోకి వచ్చి హామీ ఇచ్చినటువంటి ఈ మహాలక్ష్మి పథకం డబ్బులను ఇప్పటిదాకానైతే నెరవేర్చలేదు అన్నమాట. ఇక ఈ మహాలక్ష్మి పథకం డబ్బుల కోసం కూడా ఎదురు చూసినటువంటి వారికి కూడా పెన్షన్ డబ్బులను అయితే జమ చేస్తారా, జమ చేయరా, ముఖ్యంగా ఈ మహాలక్ష్మి పథకం డబ్బులను ఎవరెవరికి ఎప్పటి నుంచి జమ చేయనున్నారు అన్న వివరాలను సమాచారాన్ని వీడియోలను అయితే నేనైతే తెలియజేస్తాను. ముఖ్యంగా ఈ నెలలో జమ చేసేటువంటి అవి పెన్షన్ డబ్బులు కొత్త పెన్షన్ల లేదంటే పాత పెన్షన్ డబ్బులా అని కూడా మనమైతే ఈ వీడియోలను అయితే తెలుసుకోబోదాము. సో అందుకోసం గాను వీడియోని చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరూ మన వీడియోని లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీలైనంత మందికి వీడియోని అయితే షేర్ చేయండి. చాలామంది వీడియోని చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదు, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు అన్నమాట. సో వీడియోని చూసేటువంటి ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియోని అయితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీలైనంత మందికి వీడియోని అయితే షేర్ చేయండి. ఎందుకంటే మీరు వీడియోని లైక్ చేయడం ద్వారా మీలాంటి ఎంతోమందికి వీడియో అనేది వెళ్తుంది కాబట్టి సో సబ్స్క్రైబ్ చేయలేకపోయినా పర్లేదు కానీ తప్పకుండానైతే వీడియోని లైక్ చేయండి. ఇక మనం వివరాల్లోకి వచ్చినట్లయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారులకు అందరికీ కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎంతగానో ఎదురు చూసినటువంటి కొత్త పెన్షన్ డబ్బుల పంపిణీ విషయం భాగంగా కీలక శుభవార్తలు అయితే ప్రకటించడం జరిగిందన్నమాట. ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి చాలామంది పెన్షన్ లబ్ధిదారులు, ఇటు మహిళలు అటు పెన్షన్ లబ్ధిదారులు చాలా రోజుల నుంచి తెలంగాణలో కొత్త పెన్షన్ల కోసం గాను, మహాలక్ష్మి పథకం డబ్బుల కోసం గాను చాలా రోజుల నుంచి ఎదురు చూడడమే కాకుండా మనకి నిరాశ అనేది కోల్పోతున్నారు, అంటే ఆశ అనేది కోల్పోతున్నారు అన్నమాట. ప్రతిసారి నిరాశనే ప్రతి నెల వ్యక్తపరచడం జరుగుతుంది మన తెలంగాణ ప్రభుత్వం. ఇక సీఎం రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ అధికారంలోకి తెచ్చినటువంటి 100 రోజుల నుంచే తెలంగాణలో అనేక పథకాలను రిలీజ్ చేస్తామని ఎన్నికల హామీ మేనిఫెస్టోలో హామీ ఇచ్చారు. ఇక తీరా ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఎటువంటి పెన్షన్ డబ్బులను మనకి ఇప్పటివరకు అయితే రిలీజ్ చేయలేదన్నమాట. ఇక వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని తెలంగాణలో ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారులకు, ఇటు మహిళలకు అందరికీ కూడా 2500 రూపాయల మహాలక్ష్మి పథకం డబ్బులను త్వరలోనైతే మన లబ్ధిదారుల ఖాతాల్లోకి అయితే జమ చేసేందుకు సర్వం సిద్ధమైతే చేయడం అయితే జరిగిందన్నమాట. ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి చాలామంది పెన్షన్ లబ్ధిదారులకు, ఇటు మహిళలకు శుభవార్తలను అయితే తెలుపబోతుందన్నమాట. ఈ నెల చివరి ఆఖరులోపు దీనిపైన అఫీషియల్ అప్డేట్ని రిలీజ్ చేయడమే కాకుండా నిజమైనటువంటి అర్హత సాధించినటువంటి వారందరినీ కూడా జాబితాల్లోకి చేర్చుకొని ఆగస్టు నెలలోనైతే 2 కొత్త పథకాల కింద డబ్బులను అయితే జమ చేస్తున్నారు అన్నమాట. ఇక ఈరోజు ఉన్న లేటెస్ట్ అప్డేట్స్ అయితే ఇవి. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఉండండి. థ్యాంక్ యూ గైస్.